అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. నేను రేగుంట సునీల్ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందు మాట్లాడుతున్నా. మిత్రులారా, మొన్న కోదాడలో జరిగినటువంటి కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటన మరొక ముందే, అందుకు కారకులైనటువంటి అధికారుల మీద ఇంకా చర్యలు తీసుకోకముందే మళ్ళీ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఒక ఘటన జరిగింది. నిజంగా ఆ ఘటన చాలా బాధాకరం. దైవ దర్శనానికి వెళ్ళినటువంటి ఒక బీసీ కులస్తుల మీద శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి అతను, వాళ్ళ అనుచరులైనటువంటి సతీష్ రెడ్డి, మధు, ఇంకా ఇతర రెడ్లందరూ కలిసి తక్కువ కులపోళ్ళు మీకు ఏం పని అని చెప్పేసి నిలదీయడమే కాదు, మీదికి పోవాలంటే 100 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తే 100 రూపాయలు ఇస్తాం, కానీ రసీదు ఇవ్వని అడిగితే మీరు తక్కువ కులపోళ్ళు మీకు రసీదు ఇస్తామా అని చెప్పేసి ఆ బహుజన బిడ్డల్ని బెదిరించడే కాదు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నటువంటి క్రమంలో పసికన్నును తీసుకెళ్ళి, అయ్యా చిన్న బిడ్డ ఉన్నది నాకు, కనీసం ఈ పసికన్నును చూసైనా వదిలేయండి అని చెప్పేసి బతిమలాడుకుంటే ఆ పసికందును కూడా కాళ్ళతోని కిరాతకంగా తన్ని ఆ పసికందు చావుకు కారణమైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రెడ్లు. ఇప్పటి వరకు వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోలే, కనీసం అరెస్ట్ చేయలే. ఇవాళ దళిత భోజన సంఘాలన్నీ కూడా అక్కడికి పోయి అలా ఆందోళన చేస్తూ ఉన్నాయి. చేస్తూ ఉంటే కూడా ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా లైట్గా తీసుకుంటా ఉన్నది. ఎక్కడైనా ఒక నేరం జరిగినప్పుడు వెంటనే నేరస్తులను అదుపులోకి తీసుకొని ఆ నేరం మీద వెంటనే విచారణ చేపట్టాలి కదా. అంటే బహుజనుల మీద దాడులు జరిగినప్పుడు ఆ నేరం మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మేము ధర్నాలు చేస్తేనే ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటుంది తప్ప వాళ్ళు పోలీసులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా నిర్వహించరా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ ఘటన 18వ తారీఖు జరిగింది. 18వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళని పట్టుకోలేకపోతా ఉన్నారు? అరే, ఎవరికైనా వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేసేటువంటి టెక్నాలజీ, కనిపెట్టేటువంటి టెక్నాలజీ మరి మీ దగ్గర ఉన్నది కదా. మీ టెక్నాలజీ కన్నా కొత్త టెక్నాలజీ ఏమన్నా రెడ్లు మెయింటైన్ చేస్తానరా అని చెప్పేసి మేము పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దోషులను వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కఠిన సెక్షన్లు పెట్టి వెంటనే జైలుకు పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మా మందకృష్ణ కావచ్చు, అక్కడ విశారదన్ మహారాజు గారు కావచ్చు, తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, అట్లనే ఇతర దళిత బహుజన మిత్రులందరూ కూడా ఇలా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూనే పార్టీలు ఏవైనా బహుజనులందరూ ఒక్కటవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అక్కడ జరిగిన జాతర ఏంది? మల్లన్న జాతర. మరి మల్లన్న జాతరకు పోయిన వాళ్ళు ఎవరు? బీసీ బిడ్డలు, హిందువులు. మరి హిందువుల మీద దాడి జరిగినప్పుడు మరి హిందూయిజాన్ని మేమే హిందువులమని చెప్పుకునేటువంటి పార్టీ కనీసం ఖండించాలి కదా, కనీసం పరామర్శించాలి కదా, కనీసం మాట్లాడాలి కదా. మరి రామచంద్రరావు గారు ఎక్కడ ఉన్నారు? మంగళోళ్ళు, సాకలోళ్ళు, మాదిగోళ్ళు హిందువులు కారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా బండి సంజయ్ ప్రతి చిన్నదానికి ఆయన మాట్లాడతారు కదా, మరి ఇక్కడి విషయంలో ఆయన ఎందుకు స్పందిస్తలేరని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. అంటే మీ పార్టీలు మమ్మల్ని వాడుకోవడానికి, అది ఏ పార్టీ అయితే, అది కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఇంకో పార్టీ అయినా, మమ్మల్ని కార్యకర్తల లెక్క వాడుకోవడానికి మీరు పనిచేస్తారు తప్ప మేము ఆపదలు ఉన్నప్పుడు, మా మీద దాడులు జరిగినప్పుడు, మమ్మల్ని కొడుతున్నప్పుడు మీరు స్పందించారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనేక సందర్భాలు అన్నారు కదా, నేను బీసీనైతా, ఎస్సీనైతా, ఎస్టీనైతా, నేను అణగారిన వర్గాలలో ఒక బిడ్డనైతా అని చెప్పేసి. ఇగో ఇట్లాంటి ఘటన మీ సొంత జిల్లాలో జరిగినప్పుడు వెంటనే ఆ దోషులకు శిక్ష పడేలా చేయి. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని తెలుస్తూ ఉన్నది. వాళ్ళని కనుక శిక్ష పడేలా చేస్తే రేవంత్ రెడ్డి గారు అన్ని కులాలను సమానంగా చూస్తుందని చెప్పేసి మేము భావించాల్సి వస్తుంది. మరి రెడ్లను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ, దీని మీద అణగారిన వర్గాల సమాజం అంతా కూడా కలిసి రావాలని చెప్పేసి, ఉద్యమంలో అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక జై భీములు.